సో ఒక్కొక్కసారి లాస్ట్ స్టేజ్లో మనకి ఏమవుతుందంటే, సో అన్ని ఆల్గోరిథమ్స్ అన్నీ అప్లై చేసిన తర్వాత మనకి ఇలా పక్కన సైడ్స్ కంప్లీట్ అవ్వడం, లేకపోతే ఇలా ఆపోజిట్ సైడ్స్ కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా జరిగినప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఇలా అవ్వని ఫేస్ని ఇటువైపు కానీ ఏదో ఒక ఫేస్ని తీసుకొని ఈ ఆల్గోరిథం అప్లై చేయండి. ఇది కానీ ఏదో ఒక దాన్ని తీసుకొని ఈ ఆల్గోరిథం అప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఆల్గోరిథం వచ్చేసి U2 రెండు కలిపి 2 times తిప్పాలి క్లాక్ వైజ్, U2 అలానే R2 అలానే U2 ఓన్లీ యూని U2 అలానే స్మాల్ R2 స్మాల్ ఆర్నే 2 times తిప్పుతున్నా, అలానే U2 అలానే R2 మళ్ళీ U2 రెండు కలిపి తిప్పుతున్నా. సో ఇలా తిప్పడం ద్వారా చెక్ చేయండి. సో ఇలా రెండు ఆపోజిట్ సైడ్స్ కంప్లీట్ అయినా లేకపోతే రెండు సైడ్ బై సైడ్ కంప్లీట్ అయినా సరే ఈ ఆల్గోరిథం అప్లై చేస్తే మీకు ఇలా కనిపించింది అనమాట. ఇలా వన్ సైడ్ కంప్లీట్ అయిపోయి, సో ఇలా వన్ సైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కంప్లీట్ అయిన సైడ్ని వెనకాల పెట్టేసి ఇది మనకు తెలిసిన ఫార్మ్ అని. సో మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, F2 U డాష్ R డాష్ L F2 R L డాష్ U డాష్ F2 చేస్తే కంప్లీట్ అయిపోయింది. సో అలా సైడ్ బై సైడ్ కంప్లీట్ అయితే, లేకపోతే ఒకసారి ఇలా ఆపోజిట్ సైడ్స్ అయిపోతే మాత్రం మీరు ఈ ఆల్గోరిథం అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ స్టేజ్లో కూడా మనం సో ఇలా కంప్లీట్ అయిపోయింది కదా, సో ఇలా క్యూబ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఈ ఆల్గోరిథం ఇంతకుముందు యూజ్ చేసిన ఆల్గోరిథం అప్లై చేస్తే ఏమైతే చూద్దాం. U2 సో ఈ రెండు కలిపి తిప్పాలి U2 అలానే R2 రెండు కలిపి తిప్పుతున్నా R2 అలానే ఓన్లీ U2 అలానే స్మాల్ R2 అలానే ఓన్లీ U2 అలానే R2 అలానే U2. సో ఇలా చేయడం వల్ల చూడండి ఎలా అయిందో. సో ఇలా ఆపోజిట్ సైడ్స్ కంప్లీట్ అవుతున్నాయి, ఇలా ఆపోజిట్ సైడ్స్ కంప్లీట్ అవుతాయి. సో ఇలా ఆపోజిట్ సైడ్స్ కంప్లీట్ అయితే ఇంతకుముందు ఏం చేసాం, సైడ్ బై సైడ్ కంప్లీట్ అయితే అవ్వని వైపు ఏదో ఒక దాన్ని తీసుకొని ఈ ఆల్గోరిథం అప్లై చేసాం. సో మనకు ఒక్కొక్కసారి ఫైనల్ స్టేజ్లో ఇలా ఆపోజిట్ సైడ్స్ కంప్లీట్ అయిపోతాయి అనమాట. కంప్లీట్ అయిపోతే మనం ఏ సైడ్ ఏ ఫేస్ని వెనకాల పెట్టి మనం ఫైనల్ ఆల్గోరిథం వేయాలనేది అర్థం కాదు. సో ఇలా కంప్లీట్ అయిపోయినా సరే ఈ అవ్వన వైపు దాన్ని మనం ఇలా ఫ్రంట్ పెట్టుకొని ఈ రెండు ఆపోజిట్ సైడ్స్ అయిపోయిన వాటిని కాకుండా ఈ అవ్వన దాన్ని ఫ్రంట్ పెట్టుకొని మళ్ళీ ఆల్గోరిథం అప్లై చేస్తే మళ్ళీ క్యూబ్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. చూడండి మళ్ళీ నేను అప్లై చేస్తున్నా. U2 రెండు కలిపి క్లాక్ వైజ్లో 2 times తిప్పండి, అలానే రైట్ హ్యాండ్ సైడ్స్ రెండు కలిపి క్లాక్ వైజ్లో తిప్పాలి 2 times, అలానే ఓన్లీ యూని 2 times క్లాక్ వైజ్లో తిప్పండి U2 అలానే ఓన్లీ స్మాల్ ఆర్ని 2 times క్లాక్ వైజ్లో తిప్పాలి, 1 time తిప్పే 2 times తిప్పా, అలానే U2 ఓన్లీ యూని 2 times తిప్పండి క్లాక్ వైజ్లో, అలానే R2 రెండు కలిపి 2 times తిప్పాలి, అలానే యూని క్లాక్ వైజ్లో 2 times తిప్పాలి. సో ఇలా తిప్పితే చూడండి క్యూబ్ అనేది మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా ఈ ఫైనల్ స్టేజ్లో అయితే పక్కన అవ్వడం లేకపోతే ఇలా ఆపోజిట్లో అవ్వడం అనేది జరుగుతూ ఉంటాయి. సో ఆ డిఫికల్ట్ కేసెస్కి మనం ఈ ఆల్గోరిథం యూజ్ చేస్తే కనుక ఈ ఫైనల్ స్టేజ్లో చేసినా సరే సో మనకి ఆ విధానంలోనే కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో క్యూబ్ అనేది కంప్లీట్గా సాల్వ్ అయిపోయింది ఈ ఆల్గోరిథం యూజ్ చేస్తే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఈ 4x4 క్యూబ్ని నేను షఫిల్ చేసి సో నా మెథడ్లో సాల్వ్ చేస్తాను. నేను మ్యాక్సిమం టైము ఇది సాల్వ్ చేయడానికి సో మ్యాక్సిమం 5 minutes నేను తీసుకుంటాను. సో 3x3 వచ్చేసి 2 minutes 53 seconds అట్లా నేను సాల్వ్ చేయగలను. అలానే 4x4 క్యూబ్ వచ్చేసి నేను మ్యాక్సిమం 5 minutes అంటే 4 minutes 30 seconds అట్లా నేను సాల్వ్ చేయగలుగుతాను. సో నా మెథడ్లో సాల్వ్ చేస్తాను. సో ఎట్లా మీరు ఫార్ములాస్ని అప్లై చేయాలి, నేను ఎలా తిప్పుతున్నానో ఒకసారి గమనించండి. సో నేను దీన్ని షఫిల్ చేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం కూడా షఫిల్ చేసాను క్యూబ్ని. సో ఇప్పుడు నా మెథడ్లో నేను సాల్వ్ చేసుకుంటూ వెళ్తాను. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది చూడండి. నేను ఫస్ట్ వైట్ని ఫామ్ చేస్తాను. సో ఇక్కడ మనం ఇలా ఫామ్ చేసేటప్పుడు ఇక్కడ నాకు రెడ్ పీస్ కావాలి. సో ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ రెడ్ని నేను కిందకి తేవాలి. సో ఇలా తెచ్చేటప్పుడు ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. సో మనం ఏం చేస్తామంటే యూజువల్గా
సో ఇలా పెట్టేసి మనం రెడ్ని ఇలా ఫామ్ చేసేసి సో ఇలా మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇవి చెక్ చేసుకోము. సో అవి కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అందుకని నేను చెప్పా. సో ఈ రెండు ఒకే లైన్లో పెట్టుకొని సో అప్పుడు అప్లై చేస్తే మనకి రెడ్ పీస్ ఇక్కడికి వస్తుంది. కలర్ సెంటర్స్ అనేవి మిస్ మ్యాచ్ అవ్వవు. సో ఇలా ఒకసారి ఫామ్ అవుతాయి అనమాట. ఇక్కడ వైట్ పీస్ ఫామ్ అయ్యి ఇటువైపు ఎల్లో పీస్ ఫామ్ అయింది. నాకు ఇటువైపు కావాలి ఎల్లో. సో చూడండి, నాకు అన్ని పేర్డ్ కనిపిస్తున్నాయి పైన. ఇక్కడ పేరు ఉంది. సో ఇది కూడా ఇటువైపు ఉండకూడదు. అన్పేడ్ ఎప్పుడు కూడా మనం ఇటు కానీ ఇటే పెట్టుకోవాలన్నమాట. ఈ 3 సైడ్స్లోనే అన్పేడ్ ఏమైనా పెట్టుకొని అప్పుడే మనం పేరింగ్ చేయాలి. చూడండి, ఇటువైపు ఇప్పుడు కూడా పేరు అనేది పెట్టుకోవద్దు. అన్పేడ్ ఇటువైపు పేరు ఉంది, ఇటువైపు పేరు ఉంది, ఇటువైపు పేరుడే ఉంది. సో మనం ఎప్పుడైతే దీన్ని పేరింగ్ చేసి దీన్ని ఇలా పేరింగ్ చేసి దీన్ని ఇలా పైకి తీసుకెళ్తున్నామో ఈ అన్పేడ్ అనేది కిందకి వెళ్ళిపోతుంది చూసారా. సో అందుకనే నేను చెప్పేది, సో అన్పేడ్ ఎప్పుడు కూడా ఇటువైపు పెట్టుకునేలాగా ట్రై చేయండి పేరింగ్ చేసేటప్పుడు. సో చూడండి, అన్ని పేర్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఒక్కొక్కసారి ఈ పేరింగ్ లో వచ్చే డిఫికల్టీ ఏంటంటే లాస్ట్ పేర్ ఒక్కటే మనకి కంప్లీట్ అవ్వదు అనమాట. సో అన్ని పేర్స్ మనం యూజువల్ కంప్లీట్ చేస్తాం. ఈ లాస్ట్ పేర్ అనేది ఒక్కొక్కసారి కంప్లీట్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు కూడా ఒకే స్ట్రైట్ లైన్ లో పెట్టుకుని ఏవైతే కంప్లీట్ అవ్వలేదో ఇటువైపు ఇప్పుడు నాకు సపోజ్ ఇప్పుడు ఇది ఉంది. సో బ్లూ అను వైట్ ఉంది. సో ఇంకొక బ్లూ అండ్ వైట్ ఇటువైపు ఉంటుంది అనమాట. అలానే ఇది కూడా ఆరెంజ్ ఎల్లో అనేది ఇటువైపు ఉంటుంది. సో ఈ రెండు కూడా ఇలా స్ట్రైట్ గా పెట్టుకోవాలి. ఈ రెండు పీసెస్ లో ఒక పీస్ ఇటువైపు ఉంటుంది, ఈ రెండు పీసెస్ లో ఒక పీస్ ఇటువైపు ఉంటుంది. ఇంకా అది ఎప్పటికీ సాల్వ్ అవ్వదు అనమాట పేరింగ్ చేసేటప్పుడు. సో అలా ఉన్నప్పుడు మనం రెండు ఒకే హారిజెంటల్ పొజిషన్ లో పెట్టుకొని ఫేస్ ని ఇలా హారిజెంటల్ ఒకే లైన్ లో పెట్టుకుని అవి సో నేను చెప్పిన ఆల్గోరిథం కనుక మీరు అప్లై చేస్తే ఆ లాస్ట్ పేర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇందులో డిఫికల్టీ ఒకటి లాస్ట్ సెంటర్, ఇంకోటి లాస్ట్ పేర్ అనమాట. సో ఇప్పుడు ఇది పేరింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నార్మల్ మెథడ్ లోనే చేయాలన్నమాట. క్యూబ్ ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో 3x3 ఎలా అయితే సాల్వ్ చేస్తామో అదే మెథడ్ లో సాల్వ్ చేయాలి. సో మీరు ఏ మెథడ్ లో నేర్చుకున్నా సరే క్యూబ్ ని కొంచెం ఫాస్ట్ గా సాల్వ్ చేయడం మాత్రం నేర్చుకోండి. సో స్లోగా ఎప్పటికో సాల్వ్ చేసేటట్లయితే ఎవరైనా సాల్వ్ చేయగలరు. సో ఫాస్ట్ గా సాల్వ్ చేయడం అనేది సో అప్పుడే బాగా నేర్చుకున్నట్టు అనమాట మనం. చూసారా, ఫస్ట్ లేయర్ మొత్తం కంప్లీట్ చేశాను. ఇప్పుడు చూడండి, అన్నీ నాకు ఎల్లో పేర్సే ఉన్నాయి. నేను సెకండ్ థర్డ్ లేయర్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. సో నాకు అన్ని ఎల్లో కాంబినేషన్ పీసెసే ఉన్నాయి చూడండి. సో నేను లెఫ్ట్ కానీ రైట్ కానీ ఆల్గోరిథం యూజ్ చేస్తే సో ఒకటి కొత్త పేర్ అనేది ఫామ్ అయ్యి చూడండి. సో ఇప్పుడు నాకు ఒక కొత్త పీస్ వస్తుంది. ఇలా కొత్త పీస్ వస్తుంది. మళ్ళీ దాన్ని సేమ్ మనం ఇలా పెట్టేసుకొని సాల్వ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా చేయడం ద్వారా మనకి పీసెస్ అనేవి సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇందులో వచ్చే ఇంకొక డిఫికల్టీ ఏంటంటే సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ కంప్లీట్ చేసేటప్పుడు ఏ డిఫికల్టీ ఏమో ఉండదు. సో మనకి టాప్ లెస్ అనేది ఎంతసేపటికి కూడా కంప్లీట్ అవ్వదు అనమాట. ఎన్నిసార్లు చేసినా సరే కంప్లీట్ అవ్వదు. సో నేను దీనికి ఒక ఆల్గోరిథం చెప్పాను కదా. సో ఆల్గోరిథంని ఫాలో అవ్వండి. సో అప్పుడు మీకు టాప్ లెస్ అనేది ఒక స్టెప్లోనే కంప్లీట్ అయిపోయింది అనమాట. చూసారా, ఆల్గోరిథం అప్లై చేయగానే మనకి టాప్ లెస్ అనేది ఒక సింగిల్ స్టెప్లో కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఈ కార్నర్ పీసెస్ని ఇటువైపు తెచ్చుకుంటున్నాం కదా. సో ఎప్పుడు యాంటీ క్లాక్ వైజ్లోనే తిప్పాలా అనేది ఏమి ఉండదు. మీరు ఇలా కూడా తెచ్చుకోవచ్చు. సో ఇలా అయినా సరే ఈ ఎటువైపు తెచ్చుకున్నా సరే మీరు ఈ పీస్ అనేది ఇక్కడే ఉండాలన్నమాట. ఈ పీస్ అనేది ఈ కార్నర్కే తెచ్చుకోవాలి. అది క్లాక్ వైజ్లోనే తిప్పుకోవచ్చు, యాంటీ క్లాక్ వైజ్లోనే తిప్పుకోవచ్చు. చూసారా, మొత్తం టాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. టాప్ కంప్లీట్ అయిపోగానే ఇలా కలర్స్ మ్యాచ్ అవుతాయని చెప్పాను.
సో ఇలా మ్యాచ్ అయిన వాటిని వెనకాల పెట్టేసి మళ్ళీ నేను ఆల్గోరిథం అప్లై చేస్తున్నాను. చూసారు ఇలా కంప్లీట్ అవ్వగానే మనం ఏం చెప్పాం ఇంతకుముందు ఒక కలర్ అనేది పూర్తిగా కంప్లీట్ అవుతుందని చెప్పాం. సో ఆ కేసు ఈ లాస్ట్లో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం. సో మనం అనుకున్నట్టుగా క్యూబ్ అనేది ఫామ్ అవ్వకపోవచ్చు. అప్పుడు మాత్రం మీరు ఆల్గోరిథమ్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ లాస్ట్ స్టేజ్లో ఇలా మొత్తం ఒక సైడ్ కంప్లీట్ అవ్వకపోతే సో నేను ఒక ఆల్గోరిథం చెప్పాను కదా, ఆ ఆల్గోరిథంని ఫాలో అవ్వం. ఆ ఆల్గోరిథం వేస్తే కనుక మొత్తం ఒక సైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాబ్లం ఉండదన్నమాట. ఒక్కోసారి ఇలా ఆపోజిట్లో మొత్తం కలర్ పీసెస్ కంప్లీట్ అవుతాయి, ఒక్కోసారి సైడ్ బై సైడ్ కంప్లీట్ అవుతాయి. సో అప్పుడు ఈ ఆల్గోరిథంని మీరు అప్లై చేయాలన్నమాట. నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు ట్యూటోరియల్స్ చెప్పాను. సో నేను ఈ ఆల్గోరిథం ఫాలో అవుతున్నా. ఫేస్ ఎటైనా పెట్టుకోవచ్చు ఈ స్టేజ్లో. సో ఇలా వేయడం ద్వారా ఒక పీస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ మనం దీనికి ఈ స్టేజ్లో తెలుసు. సో ఇంతకుముందు చెప్పాను నేను ఈ పీసెస్ అనేవి నాకు ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి. సో నేను F2 తర్వాత U వేయాలి, ఆ తర్వాత లాస్ట్లో వచ్చి F2 ముందు కూడా నేను UA అప్లై చేయాలి. సో నార్మల్ U' అప్లై చేస్తే 2 times చేయాల్సి వస్తుంది, ఎందుకంటే దీని సెంటర్ పీసెస్ ఇటువైపు మనం U' చేస్తాను F2 తర్వాత. ఇది కూడా నేను ఇంతకుముందు చెప్పాను. సో సింగిల్ స్టెప్లోనే మనకు రెడ్యూస్ చేసుకోవాలంటే సో డైరెక్ట్గా U అనేది యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా కంప్లీట్ చేయడం ద్వారా సో చాలా తక్కువ టైంలో మనం ఈ క్యూబ్ని సాల్వ్ చేయగలగాలన్నమాట.